शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాము. 52వ సర్గము. శ్రీరాముని సూచనపై గుహుడు నావను సిద్ధము చేయించుట, పిమ్మట రఘువరుడు సుమంత్రునకు నచ్చజెప్పి అతనిని వీడ్కొనుట, వారు నావను ఎక్కి గంగను దాటునప్పుడు సీతాదేవి గంగను పూజించుట, వారు ఆవలి తీరమునకు చేరి వత్సదేశమున ప్రవేశించుట. రాత్రి గడిచిన పిమ్మట సుప్రభాత వేళ విశాల వక్షస్థల శోభితుడు మిక్కిలి వాసిగాంచినవాడు అగు శ్రీరాముడు సుమిత్రాదేవి కుమారుడు సకల శుభ లక్షణములు గలవాడైన లక్ష్మణునితో ఇట్లు నుడివెను. నాయన, శుభప్రదమైన రాత్రి ముగిసినది. ఇది సూర్యోదయ సమయము. నల్లని పక్షి అయిన ఈ కోకిల పంచమ స్వరమును వినిపించుచున్నది. వనమున నాట్యములు చేయుచున్న నెమళ్ల క్రీకారములు వినబడుచున్నవి. ఓ సౌమ్యుడా, సముద్రమున కలియుటకై పరుగిడుచున్న ఈ గంగానదిని దాటి ఆవలి తీరమునకు చేరుదము. తగిన ఏర్పాట్లను చూడుము. శ్రీరాముని ఆదేశ వచనములను గ్రహించి మిత్రులకు ఆనందమును గూర్చువాడైన లక్ష్మణుడు నిషాదరాజైన గుహుని, రథ సారథి అయిన సుమంత్రుని పిలిచి అన్నగారి మాటలను మీరును విన్నారు కదా అని పలికి తాను అగ్రజుని ఎదుట నిలిచెను. శ్రీరాముని పలుకులను విన్న ఆ గుహుడు వాటిని శిరోధార్యములుగా భావించెను. వెంటనే అతడు తన సచివులను పిలిచి వారితో ఇట్లనెను. చక్కని చుక్కాని కలిగి కర్ణధారి అంటే చుక్కాని పట్టువానితో గూడినది, భద్రమైనది, దృఢముగా ఉన్నట్టది ప్రయాణము చేయువారిని క్షేమముగా గమ్యమునకు చేర్చగలిగినది అగు ఒక మంచి నావను శ్రీరాముని నిమిత్తమై రేవునందు సిద్ధముగా నుంచుడు. అంతటా గుహుని ముఖ్య సచివులు అతని ఆదేశమును శిరసావహించి వెంటనే అందమైన ఒక నావను రేవునకు చేర్చి ఆ విషయమును గుహునకు నివేదించిరి. అప్పుడా గుహుడు శ్రీరామునికడ ప్రాంజలి అయి నిలిచి ఇట్లు నుడివెను. స్వామి, రేవులో నావ సిద్ధముగా ఉన్నది. ఇంకను మీ కొరకై ఏమి చెయ్యవలనో సెలవిమ్ము. దివ్య తేజస్సు గల ఓ నరశ్రేష్ఠుడా, పితృవాక్య పరిపాలన వ్రతమును ఆచరించుచున్న ఓ రామ, సముద్ర పర్యంతము ప్రవహించుచున్న ఈ గంగానదిని దాటుటకై నావ సిద్ధపరచబడినది. దయతో దానిని అధిరోహింపుడు. అంతటా మహా తేజస్వి అయిన శ్రీరాముడు గుహునితో మాకు చక్కగా సహాయపడితివి. ఈ గుణపము, గంప మొదలగు వానిని నావలోకి చేర్చుము అని పలికెను. పితప ఆ రామలక్ష్మణులు కవచములను తూణీరములను ధరించి నడుములకు ఖడ్గములను కట్టుకొని ధనుర్ధారులై సీతాదేవితో కూడి గంగానది రేవునకు చేరిరి. అప్పుడు సుమంత్రుడు ధర్మజ్ఞుడైన శ్రీరాముని కడకు చేరి వినయముతో నమస్కరించి నేను ఏమి చేయవలను సెలవిండు అని అనెను. శ్రీరాముడు తన కుడి చేతితో సుమంత్రుని తనువును స్పృశించుచు ఇట్లు వచించెను. ఓ సుమంత్ర, వెంటనే మరలి రాజుగారి కడకు వెళ్ళుము. అచట అప్రమత్తుడవై ఉండుము. రాజాజ్ఞ మేరకు మేము ఇంతవరకును రథముపై ప్రయాణమును చేసితిమి. ఇక
ఇక్కడి నుండి రథమును వీడి కాలినడకతో వనములకు వెళ్ళుదము. నీవు మరలి వెళ్ళుము. అయోధ్యకు మరలి వెళ్ళుటకై తనను శ్రీరాముడు ఆదేశింపగా రథ సారథి అయిన ఆ సుమంత్రుడు వ్యాకుల చిత్తుడై నరశ్రేష్ఠుడైన ఆ రఘునందనుతో ఇట్లు వచించెను. ఓ రామ, సోదరుడగు లక్ష్మణునితోడ భార్యకు సీతాదేవితోడ నీవు ఒక సామాన్య మానవుని వలె వనవాసము చేయవలసి వచ్చినది. ఇది విధి నిర్ణయము. దీనిని ఈ లోకమున ఎవ్వడును అతిక్రమింపజాలడు. బ్రహ్మచర్య వ్రత పాలనము, వేద శాస్త్ర అధ్యయనము, మృదు స్వభావము, రుజు వర్తనము సత్ఫలదాయకములని శాస్త్రములు చెప్పుచున్నవి. కాని ఈ శుభ లక్షణములన్నీ కలిగిన మీరు ఈ వనవాస దుఃఖములకు లోనైతిరి. దీనిని బట్టి చూడగా అవి ఎంతవరకు సత్ఫలములను ఇచ్చునవియో తెలియలేకున్నాను. మహావీరుడవైన ఓ రాఘవ, జనకుని కూతురగు సీతాదేవితో సోదరుడగు లక్ష్మణునితో కూడి తండ్రి మాటను నిలుపుటకై ఇట్లు వనములలో నివసించుట వలన ముల్లోకములను జయించిన వాని వలె వామనావతారమున ముల్లోకములను ఆక్రమించిన శ్రీ మహావిష్ణువు వలె కీర్తిగాంచెదవు. ఓ రామ, మేము ఎంతయు దురదృష్టవంతులము. మీరును మమ్ములను దూరము చేయుచున్నారు. ఇంక మేము పాపాత్మురాలైన కైకేయి కడ అణిగి మణిగి పడియుండి దుఃఖములను అనుభవింపవలసి ఉన్నది అని తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో పలుకుచు సారథి అయిన సుమంత్రుడు తనను వీడి దూరముగా వెళ్ళుచున్న శ్రీరాముని చూచి దుఃఖార్తుడై చాలాసేపు కన్నీరు మున్నీరుగా విలపించెను. కొంత తడువునకు సుమంత్రుడు కన్నీటిని ఆపుకొని ముఖము కడుగుకొని ఆచమించెను. పిమ్మట అతనితో శ్రీరాముడు పదే పదే మధురముగా ఇట్లు వచించెను. ఓ సుమంత్ర, నా దృష్టిలో ఇక్ష్వాకు వంశజులకు నీ వంటి మిత్రుడు మరి ఒకడు లేడు. కావున నా గురించిన దశరథుని దుఃఖమును తొలగింపు భారము నీదే. ఆ మహారాజు కడు వృద్ధుడు. పైగా ఆయన విఫల మనోరథుడైన శోకభారముచే కృంగిపోయి ఉన్నాడు. అందువలన నేను ఇంతగా చెప్పుచుంటిని. మహాత్ముడైన దశరథ మహారాజు కైకేయిని సంతోషపెట్టుటకై ఏ పనులను అప్పగించునో వాటన్నింటినీ సాదరముగా నిర్వహింపుము. ఇదియే నా ప్రార్థన. రాజులు తమ అభీష్టములు నిర్విఘ్నముగా నెరవేరుటకే రాజ్యపాలన చేయుచుందురు. ఓ సుమంత్ర, ఆ మహారాజునకు ఏ మాత్రము అప్రియము కలుగకుండునట్లుగా, ఆయనను దుఃఖితుడు కాకుండునట్లుగా చూడుము. జితేంద్రియుడు, పూజ్యుడు, ఇంతవరకు దుఃఖమును ఎరుగనివాడు, వృద్ధుడు అయిన మహారాజుకు నాకు మారుగా పాదాభివందనమునర్చి ఆయనతో ఈ మాటలు పలుకుము. అయోధ్యను వీడి వనములలో నివసింపవలసి వచ్చినందులకు నేను గాని లక్ష్మణుడు గాని సీతాదేవి గాని బాధపడుటలేదు. 14 సంవత్సరముల వనవాస దీక్షను పూర్తి చేసుకొని వెంటనే నేను, లక్ష్మణుడు, సీతాదేవి తిరిగి వచ్చి మీ సమక్షమున వాలుదుము. అప్పుడు మీరు మమ్ములను తనివిదేరా చూడగలరు అని మహారాజుతో పలుకుము. ఓ సుమంత్ర, మా తల్లిదండ్రులతోడ, ఇతర మాతలతోడ, ఆ కైకేయీతోడ వారి క్షేమ సమాచారములను గూర్చి అడిగినట్లు తెలుపుము. నేనును, సీత, చిన్నారి లక్ష్మణుడు కౌసల్యామాతకు పాదాభివందనములను ఆచరించినట్లు వచింపుము. మహారాజు గారికి మేము నమస్కరించినట్లు నుడుపుము. వెంటనే తాతగారి ఇంటి నుండి భరతుని అయోధ్యకు తీసుకొని రమ్ము. రాజుగారి అభిష్టానుసారము అతనిని యువరాజు పట్టాభిషిక్తుని గావింపుము. యువరాజైన భరతుని హృదయమునకు హత్తుకొని ఆనందింపుము. ఆ సంతోషముతో ఈ దుఃఖము తొలగిపోవును. పిదప భరతునితో ఇట్లనుము. మహారాజు నుందువలే తల్లులందరి ఎడల సమాన గౌరవముతో ప్రవర్తింపుము. నీ తల్లియగు కైకేయిని
వలనే సుమిత్రామాతను మా జనని కౌసల్యాదేవిని విశేషముగా ఆదరింపుము. తండ్రి గారి అభీష్టానుసారము నీవు యువరాజువై రాజకార్యములను నెరవేర్చుచుండుము. దాని వలన ఇహ పరలోక సుఖములను నీకు విరివిగా లభించును. అయోధ్యకు మరలి వెళ్ళుము అనుచు శ్రీరాముడు పలికిన మాటలను పూర్తిగా వినినంతనే సుమంత్రుడు మిక్కిలి దిగులుపడెను. పిమ్మట శ్రీరామునిపై గల ప్రేమాతిశయముచే అతడిట్లు పలికెను. రామ, నీ మీద చనువు కొలది ఇప్పుడు నీతో పలుకుచున్న మాటలలో నమ్రత లోపించినను, లోక మర్యాదకు భంగము ఏర్పడినను నేను నీ భక్తుడును గాన ఆ దృష్టితో నన్ను క్షమింపుము. నీ ఎడబాటు వలన అయోధ్య నగరము పుత్రుని కోల్పోయిన తల్లి వలె వ్యాకులపాటునకు లోనైనది. నీవు లేకుండా అట్టి అయోధ్యకు నేను ఎట్ల వెళ్ళగలను? అచటి నుండి బయలుదేరి వచ్చినప్పుడు అయోధ్యాపుర వాసులు శ్రీరామునితో శోభిల్లుచున్న ఈ రథమును చూచిరి. నేనొక్కడినే మరలి వెళ్ళినచో నీవు లేని ఈ రథమును చూచి ఆ ప్రజల గుండెలు పగులును. శ్రీరాముడు లేకుండా ఒక్క సారథితో మాత్రమే కూడియున్న ఈ శూన్య రథమును చూచి రణరంగమున నాయకుని కోల్పోయిన సైన్యము వలె అయోధ్య నగరము దిక్కులేనిదై దైన్యమునకు లోనగును. నీవు దూరముగా ఉన్నను ప్రజలు నిన్ను తమ హృదయములలో నిలుపుకొని ఉన్నందున నీవు వారి ఎదుటనే ఉన్నట్లు తలపోయుచుందురు. వారు ఎల్లప్పుడూ నీ ధ్యాసలోనే ఉందురుగాన వారికి ఆకలి దప్పులే పుట్టవు. ఓ రామ, నీవు వనవాసమునకు బయలుదేరునప్పుడు నీ ఎడబాటునకు తట్టుకొనలేక ప్రజలు వ్యాకుల చిత్తులై పడిన క్షోభను నీవును చూచియుంటివి కదా. నీవు లేకుండా నేనొక్కడినే రథముతో మరలి వెళ్ళినచో ప్రజలు దానిని చూచి నాడు చేసిన ఆర్తనాదముల కంటెను నేడు 100 రెట్లుగా హాహాకారములు సలుపుదురు. ఓ దేవి, నీ కుమారుని మేనమామ ఇంటికి తీసుకొని వెళ్ళి తిని సంతాపమును వీడుము అని నీ తల్లి అయిన కౌసల్యాదేవితో నేను చెప్పుదునా? కాని ఇట్టి అసత్య వచనను మాత్రము నేను పలుకజాలను. అట్లే నిన్ను అరణ్యములలో విడిచి వచ్చి తిని అను మాట సత్యమే అయినను అది ఆమెకు అప్రియమగును. సత్యమే గదా అని అట్టి అప్రియ వచనమును పలుకుట ఎట్లు? నా అదుపులోనున్న ఈ ఉత్తమాశ్వములు నీవు గాని నీ ఆత్మీయులైన సీతా లక్ష్మణులు గాని రథమునందున్నప్పుడే దానిని లాగును. ఇప్పుడు నీవు లేకుండా అవి ఈ రథమును అయోధ్యకు ఎట్లు తీసుకొని పోవును? ఓ పుణ్యపురుష, అందువలన నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళజాలను. నీ వెంట వనములకు వచ్చుటకు అనుమతింపుము. ఇట్లు ప్రార్థించుచున్న నన్ను నీ వెంట రాని అనిచో మీరు నన్ను వీడి వెళ్ళిన మరుక్షణమునే ఇచట రథముతో కూడా నేను అగ్నిలో ప్రవేశించదను. ఓ రఘురామ, వనమునందు నీ తపోదీక్షకు పెక్కు అడవి జంతువులు ఆటంకము కలిగింపవచ్చును. నేను రూఢుడనై వాటన్నింటినీ పారద్రోలెదను. నీవు యువరాజువైనచో ఆ రథమును నడిపి ఎంతయో ఆనందింపవలనని ఆశపడితిని. కాని నాకు ఆ భాగ్యము దక్కలేదు. అయితే ఈ వనవాస నిమిత్తమునైనను నీకు ముందు నడుచుచు మిమ్ము సేవించుచు ఆనందింపగోరుచున్నాను. నీవు అనుగ్రహించినచో నీ వెంట వచ్చి మిమ్ము సేవించుచు ఆనందింపవలనని ఆశించుచున్నాను. ప్రభు, మీ ప్రక్కనే ఉండి మిమ్ము సేవించుటకై నేను కుతూహలపడుచున్నాను. అనుగ్రహింపుడు. ఓ సుమంత్ర, నీవు నా సమీపవర్తివై ఉండుము అని మీరు నన్ను ప్రీతితో ఆదేశించుటకై వేడుకొనుచున్నాను. ఓ మహావీర, నీ అనుగ్రహమున్నచో వనవాస సమయమున ఈ అశ్వములు కూడా నీకు పరిచర్యలొనర్చి తరింపగలవు. స్వామి, వనములనందు మీతో కూడి నివసించుచు మీ ఆజ్ఞలను తలదాల్చి మీకు ఉపచారములను చేయగలను. ఆ భాగ్యమును పొందుటకై అయోధ్యనే కాదు
కడకు ఆ దేవలోకమును కూడా పరిత్యజించుటకు నేను సిద్ధమే. దురాచారపరుడు దేవేంద్రుని రాజధాని యందు ప్రవేశింపలేనట్లు నీవు లేని అయోధ్యలో నేను అడుగిడజాలను. స్వామి, వనవాస దీక్ష ముగియగనే ఈ రథము మీదనే నిన్ను అయోధ్య నగరమునకు తీసుకొని వెళ్ళవలెనని నా అభిలాష. వనవాసమున నేను నీ వెంటనున్నచో 14 సంవత్సరములను క్షణముల వలె గడిచిపోవును. లేనిచో దుఃఖ భారము వలన ఆ 14 సంవత్సరముల కాలమే 1400 సంవత్సర కాలముగా బరువైపోవును. ఓ భక్తవత్సల, నీవు మా మహారాజు గారి కుమారుడవు. వనవాసమున నిన్ను సేవించుచు నీ వెంట ఉండువాడను. నేను నీ భక్తుడను, భృత్యుడను, సేవా ధర్మమును నడుపుచుండువాడను. కనుక నీవు నన్ను విడిచి వెళ్ళవలదు. దయతో నీ వెంట రానిమ్ము. ఇట్లు సుమంత్రుడు పదే పదే పరిపరి విధముల వేడుకొనుచుండగా సహజముగా భృత్యులను కనికరించడి శ్రీరాముడు అతనితో ఇట్లనెను. ఓ ప్రభు సేవా పరాయణ, నాపై నీకు గల సాటిలేని భక్తిని నేను ఎరుంగుదును. అయితే నిన్ను అయోధ్యకు పంపుటలో గల కారణములను తెలిపెదను, వినుము. ఓ సుమంత్ర, నీవు ఒక్కడవే అయోధ్యకు వెళ్ళినచో నిన్ను చూచి నాకు పినతల్లి అయిన కైకేయి నిజముగానే శ్రీరాముడు వనములకు చేరినాడు అని పూర్తిగా నమ్మును. నేను వనములకు చేరినందులకు ఆ దేవి మిగుల పొంగిపోవును. అంతేకాక ధర్మాత్ముడైన మహారాజు మిథ్యావాది కాడని గ్రహించును. నాకు చిన్నమ్మ అయిన కైకేయి తన పుత్రుడైన భరతుని పాలనలో సురక్షితముగానున్న ఆ విశాల రాజ్యముపై తన అధికారమును నెరపును. నిన్ను అయోధ్యకు పంపుటలో నా ప్రధాన లక్ష్యము ఇదియే. నా తృప్తి కొరకై నీవు కోసల రాజధాని అయిన అయోధ్యకు ఈ రథముపై వెళ్ళుము. నీకు నేను తెలిపిన విషయములను అన్నింటినీ యథాతథముగా మహారాజు మొదలగు వారికి వివరింపుము. ఇట్లు పలికి దృఢ నిశ్చయము గల శ్రీరాముడు రథసారథి అయిన సుమంత్రుని పెక్కు విధముల ఓదార్చెను. పిమ్మట అతడు గుహునితో యుక్తియుక్తముగా ఇట్లు నుడివెను. ఓ నిషాదరాజా, ప్రస్తుతము జన సమ్మద్ధము గల ఈ ప్రదేశములలో నేను ఉండదగదు. తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను ఆశ్రమమున నివసింపవలసి ఉన్నది. కనుక తండ్రి గారికి ఇహపర లోక లాభములు ప్రాప్తించుటకై నేను తాపసులు పాటించున్నట్టి భూశయనము, ఫలమూలములను ఆహారముగా గొనుట మున్నగు నియమములను స్వీకరించి సీతా లక్ష్మణుల సహకారముతో జడలను ధరించి వనములకు వెళ్ళెదను. కావున వెంటనే మర్రిపాలను తెప్పింపుము. రామాజ్ఞను అనుసరించి గుహుడు వెనువెంటనే మర్రిపాలను తెప్పించెను. పిమ్మట శ్రీరాముడు ఆ పాలతో తనకును లక్ష్మణునకు జడలను సిద్ధపరచెను. దీర్ఘబాహువు నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు జటాధారి అయ్యెను. అంతట అన్నదమ్ములైన ఆ రామలక్ష్మణులు నారచీరలను జడలను ధరించిన వారై ఋషుల వలె శోభిల్లిరి. పిమ్మట శ్రీరాముడు లక్ష్మణ సహితుడై వికనస మహర్షి ప్రతిపాదించిన మార్గమున వానప్రస్థాశ్రమమును ఆశ్రయించి గంగానదిని దాటించుటకై గుహుని సహాయమును కోరెను. ఓ నిషాదరాజా, చతురంగ బలములు, కోశాగారము, దుర్గము, దేశము అను ఈ అన్నింటి రక్షణమున జాగరూకుడవై ఉండుము. రాజ్యమును పరిరక్షించుకొనుట మిక్కిలి కష్ట సాధ్యమైన విషయము సుమా. పిమ్మట ఇక్ష్వాకు వంశజుడైన శ్రీరాముడు గుహుని వీడ్కొని సీతా లక్ష్మణులతో గూడి ఎట్టి వ్యాకులపాటు లేకుండా వెంటనే బయలుదేరెను. అనంతరము శ్రీరాముడు నదీ తీరమున గల పడవను చూచి పరవళ్ళు త్రొక్కుచూ ప్రవహించుచున్న గంగా నదిని దాటగోరిన వాడై లక్ష్మణునితో ఇట్లు వచించెను. ఓ నరశ్రేష్ఠ, నావ సిద్ధముగా ఉన్నది. దానిని గట్టిగా పట్టుకొని భయస్వభావురాలైన సీతను నెమ్మదిగా నావ మీదకి చేర్చుము. పిదప నీవును
పడవను ఎక్కుము. అంతట వినయ శోభితుడైన లక్ష్మణుడు రాముని ఆదేశమును విని దానిని యథాతథముగా అనుసరించుచు ముందుగా సీతాదేవిని తిన్నగా నావలోనికి చేర్చి ఆమెను కూర్చుండబెట్టెను. అనంతరము తానును ఆ పడవను ఎక్కెను. అటు పిమ్మట తేజస్వి అయిన శ్రీరాముడు స్వయముగా ఆ నావలోనికి ఎక్కెను. పిదప నిషాదరాజైన గుహుడు నావను ఆవలి తీరమునకు నడుపుము అని తన వారిని ఆదేశించెను. నావను ఎక్కిన పిమ్మట మహా తేజోమూర్తి అయిన శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులను క్షత్రియులను జపింపదగినది తనకు హితకరమైనది అగు దైవీనావం అను మంత్రమును జపించెను. సీతారామ లక్ష్మణులు శాస్త్ర మర్యాదను అనుసరించి ఆచమించి ఆ పవిత్ర గంగానదికి ప్రీతితో నమస్కరించిరి. అంతట శ్రీరాముడు సుమంత్రునకు సేవాసహితుడైన గుహునకు వెళ్ళుటకనుజ్ఞ ఇచ్చెను. పితపాతడు స్థిమితముగా అందు కూర్చొని ఇక నావను సాగిపోనిండు అని నావికులకు ఆదేశించెను. వెంటనే నావికులు పడవను నడుపసాగిరి. కర్ణధారి చుక్కాని త్రిప్పుచు సురక్షితముగా పడవను సరియగు మార్గమున పోనిచ్చుచుండెను. నావికులు బలమైన తెడ్లను వేగముగా వేయుచుండుటచే పడవ ఆ ప్రవాహ జాలములలో చాలా దూరము దాటిపోయెను. పడవ గంగానది ప్రవాహము యొక్క మధ్య భాగమునకు చేరినప్పుడు పూజ్యురాలైన సీతాదేవి దోసిలొగ్గి గంగాదేవిని ఇట్లు ప్రార్థించెను. ఓ గంగాదేవి, ఇతడు దీశాలి అయిన దశరథ మహారాజు యొక్క పుత్రుడు. తండ్రి ఆదేశమును అనుసరించి వనవాస దీక్షితుడై ఉన్నాడు. నీచే సురక్షితుడైన ఈయన నా తోడ తన తమ్ముడకు లక్ష్మణుని తోడ కూడి పూర్తిగా 14 సంవత్సరముల కాలమును వనములలో గడిపి మరలా తిరిగి రాగలడు. మహిమాన్వితురాలువైన ఓ గంగాదేవి, మా వనవాస జీవితమును ప్రశాంతముగా ముగించుకొని సఫల మనోరథనై క్షేమముగా తిరిగి వచ్చునప్పుడు సంతోషముతో నిన్ను పూజింతును. ఓ దేవి, నీవు స్వర్గ మధ్య పాతాళము లోకములలో ప్రవహించి త్రిపదగా అను పేరుతో సుప్రసిద్ధురాలవైతివి. బ్రహ్మ యొక్క కమండలమునందున ద్రవ రూపమున ఉండి విష్ణు పాద స్పర్శకు నోచుకొని ఆ లోకమును దర్శించుకున్న పవిత్రురాలవు. అంతేగాక నీవు ఈ లోకమునకు దిగివచ్చి సాగర ప్రభువునకు భార్యవై మాకు దర్శనమిచ్చిన మహాత్మురాలవు. శుభస్వరూపురాలవైన ఓ గంగాదేవి, మహాపురుషుడైన శ్రీరాముడు క్షేమముగా వనవాసమును ముగించుకొని అయోధ్యాధిపతి అయిన పిమ్మట నేను నిన్ను మరలా దర్శించి ప్రణమిల్లుచు ప్రస్తుతించదను. అంతేకాదు, నీకు సంతృప్తిని గూర్చుటకై బ్రాహ్మణోత్తములకు 1,00,000 గోవులను అమూల్యములైన వస్త్రములను సమర్పించి కమ్మని పదార్థములతో వారికి అన్నదానము చేసెదను. ఓ దేవి, దేవతలకును దుర్లభమైన అసంఖ్యాకములైన మధుర పదార్థములను సామాన్యముగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూములను అన్న వస్త్రములను దానము చేయుచు దృఢ సంకల్పముతో నిన్ను ఆరాధింతును. నా ఎడ ప్రసన్నురాలవు కమ్ము. నీ తైరములయందు సుప్రతిష్ఠితులయ్యున్న సమస్త దేవతలు అందు నెలకొనియున్న మణికర్ణికాది పవిత్ర ఘట్టములను కాశీ మొదలగు క్షేత్రములను సేవించదను. ఓ పూజ్యురాల, మహాబాహువు, పుణ్య పురుషుడైన నా పతిదేవుడు నా తోడ తన తమ్ముడైన లక్ష్మణుని తోడ కూడి వనవాస అనంతరము అయోధ్యకు చేరునట్లు అనుగ్రహింపుము. పతికి అనుకూలవతి అయిన సీతాసాధ్వి గంగాదేవిని ఇట్లు ప్రార్థించుచుండెను. ఇంతలో నావ దక్షిణ తీరమునకు చేరెను. నావ ఒడ్డునకు చేరగనే శత్రు భయంకరుడైన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై నావ నుండి దిగి వనములకు బయలుదేరెను. అంతట మిక్కిలి భుజశాలి అయిన శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లనెను. ఓ లక్ష్మణ, జనసంచారము గల ప్రదేశములయందు నిర్జన ప్రాంతములయందు నీవు రక్షణ విషయమున సావధానుడవై ఉండుము. ఓ సౌమిత్రి, జనుల జాడయే లేని ఈ కొత్త ప్రదేశములయందు
మిక్కిలి జాగరూకులమై రక్షణ కార్య భారమును నిర్వహించుచుండవలెను. నీవు ముందు నడుచుచుండుము, నీ వెంట సీత నడుచును. నిన్ను సీతను కాపాడుచు మీ వెనుక నేను అడుగిడుచుందును. శుభలక్షణములు గలవో తమ్ముడా, ఇచ్చట మనము పరస్పరము రక్షించుకొనుచుండవలెను. ఇంతవరకును నిజమైన క్లిష్ట పరిస్థితులు ఎవ్వనియును ఎదురు కాలేదు. ఇక మీదట అట్టి సంఘటనలు తటస్థపడవచ్చును. నేటి నుండి సీతాదేవికి వనవాస క్లేశములు ఎట్లుండునో తెలియవచ్చును. ఇచటి వనములలో జనసంచారమే ఉండదు, పంట పొలములే కనిపించవు, విహరించుటకు ఉద్యానవనములు ఉండవు, దారులన్నీయును ఎగుడు దిగుడుగా ఉండును, ప్రమాదకరములైన గుంతలు ఉండును. నేటి నుండి ఇట్టి వనములలో సీత అడుగిడబోవుచున్నది అన్న ఆదేశమును శిరసావహించి లక్ష్మణుడు ముందు నడుచుచుండెను. పిమ్మట సీతాదేవి ఆమె వెంట శ్రీరాముడు నడువసాగిరి. శ్రీరాముడు తన వారితో గంగానది ఆవలి తీరమున వన ప్రయాణము చేయుచుండగా వారు కనపడనంతు వరకు సుమంత్రుడు రెప్పలార్పక వారిని చూచుచునే ఉండును. వారు తన చూపులకు అందనంత దూరమునకు వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన దృష్టిని అటు నుండి మరల్చి మిక్కిలి పరితపించుచు వ్యాకుల చిత్తుడై కన్నీరు కార్చెను. దిక్పాలురవలే ప్రతిభాశాలియు ప్రజల అభీష్టములను తీర్చువాడు మహాత్ముడైన శ్రీరాముడు గంగానదిని దాటి క్రమముగా వత్స రాజ్య వన ప్రదేశములలోని ప్రయాగ సమీపమున ప్రవేశించెను. అది చక్కని పైరు పంటలతో కలకలలాడుచుండెను. ఆ వత్సదేశ ప్రజలు అందరూ సకల సంపదలతో తొలతూగుచు మిక్కిలి సంతోషముతో జీవించుచుండిరి. రామలక్ష్మణులిరువురు ఆ వనములలో క్షత్రియ ధర్మమును అనుసరించి అడవి పందులు, మనుబోతులు, కొమ్ముల దుప్పులు, చారల దుప్పులు అను చతుర్విధ మృగములను వేటాడిరి. సాయం సమయమున పవిత్రమైన కందమూల ఫలములను తీసుకుని వచ్చి సీతతో కూడి ఒక చెట్టు నీడకు చేరిరి. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.